10 to 12 ఇయర్స్ ఏజ్ ఉన్నట్టేమో 6వ తరగతికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. 12 దాకా అది కాకపోతే 13 నుంచి 15 అనుకోండి. 13 నుంచి 15 లోపు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ మార్చి 2026కి డేట్ అండి, 31 మార్చి 2026కి ఆ డేట్కి 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది 6వ తరగతికి. అట్లాగే 13 నుంచి 15 ఏదైతే సంవత్సరం ఉంటుందో వయసు ఉంటుందో వాళ్ళకి 9th క్లాస్కి వెళ్ళడానికి మార్చి 2026కి ఎవరికైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుందండి. సిలబస్ పర్స్పెక్టివ్లో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సిలబస్. అందు గురించి ఎగ్జామ్ అందరం రాయమంటాం మేము. ఇది ఎందుకు ఏదో డిఫెన్స్కి వెళ్ళే వాళ్ళకి లేదా పూర్ పీపుల్ ఎగ్జామ్ చూస్తారు చాలా మంది, మాత్రం తప్పు అంటుంది యాక్చువల్గా. బట్ నేను చూడండి యాక్చువల్గా మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 6వ తరగతి చూసినట్లయితే లాంగ్వేజెస్ 25 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వేసుకుంటే 50 మార్కులు. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్లు అంటే 3 మార్క్స్ అండి ఒక్కొక్క దానికి. మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది ఎక్కడ నుంచి. ఈ మార్క్స్ టైప్ అయినా కూడా మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మంచి ర్యాంక్ ఇస్తారండి. సో మ్యాథ్స్ జనరల్గా 50 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. మార్క్స్ వచ్చి ఒక్కొక్క దానికి ఇంకా 3 మార్క్స్ అండి, 150 మార్కులు. అంటే 300 మార్కులకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఉంటే సగం మార్కులు మ్యాథ్స్కే ఉంటాయండి. ఎన్డీఏ కూడా అంతేనండి, చాలా ఎక్కువ ఉంటాయండి మ్యాథ్స్కి. మ్యాథ్స్ సతీష్ గారు అత్తమాన మ్యాథ్స్ అంటే ఇష్టం నా మీద పడిపోతారు కానీ ఈక్వల్గా టైప్ అయినా మళ్ళీ మ్యాథ్సే. సో జనరల్గా ఏంటంటే మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని దయచేసి అర్థం చేసుకోండి. మ్యాథ్స్ రాకపోతే నేర్చుకోండి అంతే తప్ప నన్ను తిట్టుకునే ఉపయోగం లేదు కదా. రాకపోతే ఎలా నేర్చుకోవాలని అడగండి, అది చెప్తాను అంతే తప్ప లేకపోయినా కూడా బతుకుతామని చెప్పి రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చాలా మంది ఇది అవుతున్నారండి. 6వ తరగతిలోనే మ్యాథ్స్ రాలేదు మాకు